Hello everyone, welcome back to my channel Style and Study Corner. This is Shanti Grace Ichni, lecturer in aquaculture, PR Government College, Kakinada. So na channel loni videos diploma, degree, post graduation, village fisheries assistant, fisheries development officer and other competitive exams ki useful ayyelaga చేస్తున్నాను. గ్రామ సచివాలయంకి సంబంధించి విఎఫ్ఏకి మనకి ఇంకా చాలా తక్కువ రోజుల్లో టైం ఉంది కాబట్టి ఎవ్రీడే నైట్ 9 PM లేదా 8 to 9, 8:30 కానీ ఖచ్చితంగా లైవ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే పార్టిసిపేట్ చేయండి. ఎవ్రీడే మేము 50 to 100 బిట్స్ని డిస్కస్ చేస్తున్నాము. సో ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికి కూడా చాలా థ్యాంక్స్. సో మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వీడియో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు నేను ప్రతి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. Today our topic is induced breeding in fishes. So before going to that, we will see this slide contents. What is induced breeding? In this video we are going to cover all these topics. So I'm explaining one by one. Why fish does not breed in captivity? Why induced breeding is necessary for fish culture? Brooder selection for induced breeding. Induced breeding technique by pituitary extract. Factors influencing the spanning of fish. చూడే నేను ఇండ్యూస్డ్ బ్రీడింగ్ కోసం చెప్పబోతున్నాను. సో తెలుగులో ఎందుకు చెప్తున్నానంటే చాలామంది తెలుగు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి అని చెప్పి బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో చెప్తున్నాను. సో ఈ వీడియోలో మనం ఇండ్యూస్డ్ బ్రీడింగ్ ఎందుకు చేయాలి, న్యాచురల్గా బ్రీడింగ్ అనేది జరగదా, అండ్ అసలు ఇండ్యూస్డ్ బ్రీడింగ్ చేయాల్సిన అవసరం ఏంటి, సో దానికి కావాల్సినటువంటి మన ఎక్విప్మెంట్స్ ఉంటాయి, సింథటిక్ హార్మోన్స్ని ఇండ్యూస్ బ్రీడింగ్ చేయడానికి మనం ఎలా ప్రిపేర్ చేస్తాము, ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము పిట్యూటరీ గ్లాండ్ అనేది, అండ్ దాన్ని ఎలా ప్రిజర్వ్ చేస్తాము, ఎలా రిమూవ్ చేస్తాము, సో ఇవన్నీ అండ్ ఏ ఫ్యాక్టర్స్ అనేవి ఫిష్ స్పానింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో అవన్నీ కూడా ఈ వీడియోలో ఈరోజు మీరు అందరూ తెలుసుకోబోతున్నారు. And substitutes of fish pituitary gland, risk of induced breeding, conclusions. So I'm going to cover all these topics in this video. What is induced breeding? Induced breeding is a technique by which the economically important fish are bred through artificial stimulations. Here we are going to inject some artificial injections like Ovaprim, Ovatide or pituitary extraction. So we are using these three artificial synthetic hormones for inducing breeding. నార్మల్ కండిషన్స్లో ఫిష్ అనేది బ్రీడింగ్ చేయనప్పుడు మనం ఆర్టిఫిషియల్ సింథటిక్ హార్మోన్స్ అనేవి ఇంజెక్ట్ చేయడం వల్ల ఫిషెస్ అనేవి మెచ్యూరిటీ స్టేజ్కి వస్తాయి. తర్వాత మనం వాటిని స్పెషల్ కేర్ తీసుకొని బ్రీడింగ్ని ఇండ్యూస్ చేస్తాము. వై ఫిష్ డస్ నాట్ బ్రీడ్ ఇన్ క్యాప్టివిటీ? Many culture forms fishes like IMSC do not breed in captivity. The reason may be environmental and consequently hormonal imbalance. Certain environmental parameters like photoperiods, rain, temperature, currents of water influence the hormonal activity from pituitary and gonads glands. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే టెంపరేచర్ చేంజెస్ వల్ల కానీ బాడీలోని హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ పిట్యూటరీ అండ్ గోనాడ్స్ గ్లాండ్స్ యొక్క సెక్రేషన్స్ వల్ల కానీ బ్రీడింగ్ అనేది జరగకపోవచ్చు, మెచ్యూరిటీ స్టేజ్కి రాకపోవచ్చు. వై ఇండ్యూస్డ్ బ్రీడింగ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫిష్ కల్చర్? It gives pure span of certain species of fishes under cultivation. It can fulfill any quantity of demand in any time. The technique is very simple and does not need too much technical assistance. సో ఇండ్యూసింగ్ బ్రీడింగ్ అనేది ఫిష్ కల్చర్కి ఎందుకు అవసరం, నెసెసరీ అంటే ఎందుకు అవసరం అని. సో ఇక్కడ మనకి 3 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ ప్యూర్ స్పాన్ అనేది అవైలబుల్, ఏ స్పీసీస్ని మనం ఇండ్యూస్ చేస్తామో ఆ స్పీసీస్కి సంబంధించిన స్పాన్ అనేది మనకి
అవైలబుల్లో ఉంటుంది. సో మనకు కావాల్సిన టైమింగ్స్లో మనం ఎప్పుడు కావాలితే ఎప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం దీన్ని ప్రొడ్యూస్ చేసుకోగలము స్పాన్ అనే దాన్ని ఇండ్యూసివ్ బ్రీడింగ్ టెక్నిక్ త్రూ. అండ్ ఇండ్యూసివ్ బ్రీడింగ్ టెక్నిక్ అనేది చాలా సింపుల్ అండ్ దీనికి ఎక్కువగా టెక్నికల్ అసిస్టెన్స్ అనే వాళ్ళు అవసరం లేదు, నార్మల్ స్కిల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో అందుకు ఇండ్యూసివ్ బ్రీడింగ్ టెక్నిక్ అనేది చాలా ఈజీ అండ్ తక్కువ టైంలో ఎక్కువ సీడ్ ప్రొడ్యూస్ చేయడానికి అండ్ ఏ టైంలో కావాలితే ఆ టైంలో ప్రొడ్యూస్ చేయడానికి మనం ఇండ్యూసివ్ బ్రీడింగ్ టెక్నిక్ని యూస్ చేస్తున్నాము. బ్రూడర్స్ సెలెక్షన్ ఫర్ ఇండ్యూస్డ్ బ్రీడింగ్. The brooders must be healthy enough and ripe. 2 to 4 years of age is generally selected. 1 to 5 kg body weight is preferable. Brooders should be disease free. These 4 steps are very important in selection of brooders for inducive breeding. ఇండ్యూసివ్ బ్రీడింగ్కి సంబంధించి మనం బ్రూడర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాము? 4 కేటగిరీస్ 4 స్టెప్స్ని బేస్ చేసుకొని మనము ఇండ్యూసివ్ బ్రీడింగ్ చేయడానికి బ్రూడర్స్ని సెలెక్ట్ చేసుకుంటాము. అదే మేల్ అండ్ ఫీమేల్ ఫిషెస్, మదర్ అండ్ ఫాదర్ ఫిషెస్ని. సో నెంబర్ 1 వచ్చేసి బ్రూడర్స్ అనేవి హెల్తీగా ఉండాలి, పేరెంట్ ఫిషెస్ అనేవి హెల్తీగా ఉండాలి, మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చి ఉండాలి. అవి ఖచ్చితంగా 2 to 4 years బిట్వీన్ ఏజ్ ఉండాలి. 2 years to 4 years ఏజ్ బిట్వీన్లో ఉంటేనే మనకి మంచి క్వాలిటీ, గుడ్ క్వాలిటీ సీడ్ అనేది వస్తుంది, స్పానింగ్ అనేది జరుగుతుంది, స్పాన్ అనేది వస్తుంది, ఫ్రై ఫింగరింగ్ గుడ్ క్వాలిటీవి మనకు వస్తాయి. సో ఖచ్చితంగా మనకి 2 years నుంచి 4 years బిట్వీన్లో ఏజ్ అనేది ఉండాలి. సో అండ్ అది మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చినప్పటికీ దాని యొక్క బాడీ వెయిట్ వచ్చేసి 1 kg to 5 kg బిట్వీన్లో ఉండొచ్చు. సో స్టార్టింగ్ ఫ్రమ్ 1 kg to 5 kg. అండ్ ఈ ఫిషెస్ డిసీజ్ ఫ్రీ, సో డిసీజ్ లేనివి తీసుకోవాలి. బికాస్ బ్రూడర్స్కి సీలియేట్ ఇన్ఫెక్షన్స్, ప్రోటోజోవా ఇన్ఫెక్షన్స్ అనేవి జనరల్గా వస్తుంటాయి. సో మనం డిసీజ్ ఫ్రీ బ్రూడర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇండ్యూసివ్ బ్రీడింగ్ టెక్నిక్ బై పిట్యూటరీ ఎక్స్ట్రాక్షన్ స్టెప్స్. Number 1, removal of gland. Number 2, preservation of gland. Number 3, preparation of gland extract. 4, injection to the brooders. 5, dosages. 6, spanning. These steps are very important. సో ఇండ్యూసింగ్ బ్రీడింగ్ మనం చేయడానికి స్టార్టింగ్లో మనం పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్ చేసేవాళ్ళం. ఫిషెస్ యొక్క పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ సొల్యూషన్ని మనము వేరే ఫిషెస్లో కానీ సేమ్ స్పీసెస్లో కానీ బ్రీడింగ్ని ఇండ్యూస్ చేయడానికి హార్మోన్స్ లాగా, సింథటిక్ హార్మోన్స్ లాగా మనం యూస్ చేసేవాళ్ళము. సో ఇప్పుడు మనం ఆ గ్లాండ్స్ని ఎలా రిమూవ్ చేయాలి, ఎలా ప్రిజర్వ్ చేయాలి, ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, తర్వాత బ్రూడర్స్కి ఇంజెక్షన్స్ ఇస్తాం కదా, ఆ ఇంజెక్షన్స్ ఏ పార్ట్లో ఇవ్వాలి, ఎంత డోసేజ్ ఇవ్వాలి, స్పానింగ్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. రిమూవల్ ఆఫ్ గ్లాండ్. ఫస్ట్ స్టెప్, రిమూవల్ through foramen magnum. The foramen magnum was first exposed by removing vertebral parts of skull. Second, fat is removed first by means of forceps and then cotton piece. A pair of forceps then inserted into the foramen magnum dorsally to the brain. An anterior part of the brain now detached and remaining is carefully lifted out to the foramen magnum. సో మనం 1 to 5 kgs ఉన్న ఫిష్ని తీసుకున్నాక మనం ఏం చేస్తామంటే ఫస్ట్ స్కల్ హెడ్ రీజియన్లో పిట్యూటరీ గ్లాండ్ అనేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం అక్కడ డిసెక్ట్ చేస్తాము. హెడ్ రీజియన్లో కట్ చేసి లోపలికి మనం చూసినట్లయితే అక్కడ మనకి ఫోరమన్ మ్యాగ్నమ్ అనే రీజియన్ వరకు మనం అక్కడ ఉన్న ఫ్యాట్ బాడీస్ అండ్ టిష్యూస్ అంతా కూడా మనం ఫోర్సెప్స్తో క్లీన్గా తీసేసుకుంటూ ఉండాలి. తీసేసుకున్న తర్వాత ఫోరామెన్ మ్యాగ్నమ్ అనే పార్ట్ ఫిష్కి దోర్సల్లీ అంటే అప్పర్ సైడ్ ఉంటుంది. సో అక్కడ దాని కింద మనకి పిట్యూటరీ గ్లాండ్ అనేది ఉంటుంది. సో దాన్ని మనం కేర్ఫుల్గా తీసుకోవాలి. సో పిట్యూటరీ గ్లాండ్ అనేది మనకి పింకిష్ కలర్లో కనిపిస్తుంది. ప్లీజ్ అబ్జర్వ్ హియర్ పిక్చర్స్. పిక్చర్ 1, they first cut the head part. Next, in the second picture, they cutted into the head region. And they are removing fat bodies and flesh and tissues from dorsal to ventral side, not totally, no, just 1 meter depth.
ఇక్కడ చూసారు కదా, మనం ఫస్ట్ ఇక్కడ హెడ్ పార్ట్ ని రిమూవ్ చేశారు. దెన్ హెడ్ పార్ట్ లో మనకి ఏ రీజియన్ లో మనకి పిట్యూటరీ గ్లాండ్ ఉంటుందో తెలుసు కాబట్టి మనం డోర్సల్ నుంచి వెంట్రల్ సైడ్ కి కట్ చేసుకుంటూ అక్కడ ఉన్న ఫ్యాట్ బాడీస్ అండ్ టిష్యూస్ ని మనం ఫోర్సెప్ తో జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. ఫొరామన మ్యాగ్నమ్ అనే ప్లేస్, ఆ పార్ట్ బిలో మనకి పిట్యూటరీ గ్లాండ్ అనేది ఉంటుంది. సో అక్కడి నుంచి మనం పిట్యూటరీ గ్లాండ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. Preservation of gland. Glands can be preserved in 100% ethyl alcohol. Acetone can be used for preservation. Glycerin is also used as preservation media. సో మనం ఇక్కడ గ్లాండ్స్ ని ప్రిజర్వ్ చేయడానికి త్రీ సొల్యూషన్స్ యూస్ చేస్తున్నాము. ఏదైనా యూస్ చేయొచ్చు. ఫస్ట్ వన్ 100% ఈథైల్ ఆల్కహాల్ యూస్ చేయొచ్చు, ఎసిటోన్ యూస్ చేయొచ్చు, అండ్ గ్లిజరిన్ కూడా మనము యూస్ చేయొచ్చు. ప్రిపరేషన్ ఆఫ్ గ్లాండ్ ఎక్స్ట్రాక్షన్. సో ఇప్పుడు గ్లాండ్ నుంచి ఎక్స్ట్రాక్షన్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తామో చూద్దాం. గ్లాండ్ ఈజ్ డ్రైడ్ ఇన్ ఎయిర్ బై యూజింగ్ బ్లాటింగ్ పేపర్. గ్లాండ్ ఈజ్ టేకెన్ ఇన్ టిష్యూ homozyno with little amount of distilled water. The pituitary extract is then centrifuged and only the supertense solution is used for injection. ఫస్ట్ మనం గ్లాండ్ని తీసుకొని, పిట్యూటరీ గ్లాండ్ని తీసుకొని దాన్ని ఒక హోమనైజర్లో పెట్టి దానికి మనం లిటిల్ అమౌంట్ డిస్టిల్ వాటర్ని యాడ్ చేసి దాన్ని గ్రైండ్ చేయాలి. దాన్ని గ్రైండ్ చేసిన తర్వాత ఆ వచ్చిన సొల్యూషన్ని మనం ఇక్కడ సెంట్రిఫ్యూజ్ చేయాలి. దాని యొక్క రెజల్యూషన్స్ ఏంటంటే 2000 to 2500 RPM రెవల్యూషన్స్ పర్ మినిట్ చేసి అలా మనం 15 to 30 minutes రిపీట్ చేయాలి. ఇలా రిపీట్ చేసిన తర్వాత సొల్యూషన్ని మనం కొద్దిసేపు అలాగా స్టాగ్నెంట్గా ఉంచినట్లయితే మనకి సూపర్నెన్ సొల్యూషన్ అనేది వస్తుంది కదా. సో ఆ సొల్యూషన్ని మనం ఇంజెక్షన్ చేయడానికి యూస్ చేస్తాము. బ్రూడర్స్. The pituitary extract is administered into the body of brooders by means of hypodermic syringe, either intramuscular or intraperitoneal with 45-degree angle. సో మనం బ్రూడర్స్ కి ఇంజెక్షన్స్ అనేవి ఏ విధంగా ఇస్తామో చెప్తున్నాను. సో పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్ ని మనం ముందు తీసుకొని దానికి మనం ఇంజెక్ట్ చేయడానికి హైపోడర్మిక్ సిరంజీస్ అని మనం యూస్ చేస్తాము. సో వీటిని యూస్ చేసి మనము మస్కులర్ రీజియన్ లో కానీ, ఇంట్రాపెరిటోనియల్ అంటే పెల్విక్ ఫిన్ కానీ, పెక్టోరల్ ఫిన్స్ దగ్గర కానీ మనము ఇంజెక్షన్స్ అనేవి 45 degrees యాంగిల్లో పెట్టి ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాము. ఇంట్రామస్కులర్ అంటే కాడల్ పెడంకుల దగ్గర కానీ, షోల్డర్స్ దగ్గర కానీ మనం ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాం. Here you can see the first picture indicates the needle is inserted in the caudal peduncle, means intramuscular injections are given, and in the second picture the needle is inserted in the shoulder or dorsal base, intramuscular injections. They are injected in the muscular regions of the fish with 45-degree angle. సో ఇక్కడ పిక్చర్లో చూసారు కదా, ఫస్ట్ మనం మస్కులర్ రీజియన్స్లో ఇంజెక్షన్స్ అని చేస్తామన్నాం కదా. సో ఇక్కడ ఫస్ట్ ఇమేజ్లో కాడల్ పెడంకిల్, సెకండ్ ఇమేజ్లో డోర్సల్ ఫిన్కి బేస్న 45 degrees యాంగిల్లో మనం ఇంజెక్షన్స్ అనేది చేస్తారు. సెకండ్, ద నీడిల్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ ద బేస్ ఆఫ్ pair of pelvic fins, that means intraperitoneal. In the second image, the needle is inserted in the base of the pectoral fin. This is also under intraperitoneal type of injections. సో ఇక్కడ మనకి ఫస్ట్ పిక్చర్లో మనం ఇంట్రాపెరిటోనియల్ అని చెప్పుకున్నాం కదా, అంటే పెల్విక్ ఫిన్స్కి బేస్లో కానీ, పెక్టోరల్ ఫిన్స్కి బేస్లో కానీ 45 degrees యాంగిల్లో మనకి ఇంజెక్షన్స్ అనేవి ఇస్తారు. ఇంజెక్షన్ అనేది ఇంజెక్ట్ చేస్తారు పిట్యూటరీ గ్లాండ్ ఎక్స్ట్రాక్షన్ ని. బిఫోర్ గోయింగ్ టు ఇంజెక్షన్స్ we should know the dosages. So because we shouldn't give extra and we should not give and low dosages, we should give very equal approximate dosages for the fish, male fish and female fish, for better quality and better spanning. The dosages are given based on the fish weight, means body weight. Usually the female is given 2 doses. First dose of female is 2 to 3 mg per kg of the body weight.
Second dose of female after an interval of time about 12 hours. A second dose of 5 to 8 mg are given per kg of body weight of female. The male was given the first and last dose of injection with second dose of female 2 to 3 mg per kg of body weight. మనకి ఇక్కడ డోసేజ్ అనేది ఫిష్ యొక్క బాడీ వెయిట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో 1 kg ఫిషెస్కి ఇక్కడ ఏ విధంగా మెజర్మెంట్స్ ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి, అండ్ ఫస్ట్ డోసేజ్కి సెకండ్ డోసేజ్కి ఎంత టైం గ్యాప్ తీసుకోవాలో చూస్తున్నాము. సో జనరల్గా మనకి ఫీమేల్కి 2 doses ఇస్తాము, మేల్కి 1 dose ఇస్తాము. సో ఫస్ట్ డోస్ వచ్చేసి ఫీమేల్కి 1 kg ఫిష్ బాడీ వెయిట్ ఉంటే కనుక 2 to 3 milligrams per kg ఇస్తాము. తర్వాత ఒక డోసేజ్ ఇచ్చిన తర్వాత మనము 12 hours వెయిట్ చేస్తాము. ఆఫ్టర్ 12 hours తర్వాత మనము 5 to 8 milligrams per పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్ని ఇంజెక్ట్ చేస్తాము. సో అదేవిధంగా మేల్కి కూడా ఫస్ట్ అండ్ లాస్ట్ డోసేజ్ ఒకటే ఉంటుంది. సో ఫీమేల్కి సెకండ్ డోసేజ్ ఇచ్చినప్పుడు మేల్కి ఫస్ట్ డోసేజ్ ఇస్తాము, అది కూడా 2 to 3 mg per kg ఆఫ్ బాడీ వెయిట్ అనమాట. సో 1 kg బాడీ వెయిట్కి మనం 2 to 3 mg ఇవ్వాలి. పిట్యూటరీ ఎక్స్ట్రాక్షన్ ఇంజెక్ట్ చేస్తాము. Spanning. After injection to the brooders, a set of brooders are released into the breeding happa 1:2 female and ratio 1 female for 2 males. The happo measures the range of 3 meters and 1.5 meters and 1 meters for breeders weighing to 3 to 5 kgs. Closed meshed mosquito netting is prepared for the purpose, as its meshes will allow a good circulation of water and will also let the laid eggs and milk escape through the meshes. The fertilized eggs are transparent, pearl-like. Unfertilized eggs are opaque or whitish. సో స్పానింగ్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాము. సో మనం ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత బ్రోడర్స్ని ఒక ఫీమేల్కి 2 males ఆ రేషియోలోకి తీసుకుని బ్రీడింగ్ హ్యాపర్స్లోకి ఇంట్రడ్యూస్ చేస్తారు. సో బ్రీడింగ్ హ్యాపర్ యొక్క మెజర్మెంట్స్ అనేవి 3.5 mm అంటే అంత మీటర్స్ వెడల్పు, పొడవు, ఎత్తు అనమాట. సో ఆ విధంగా వాళ్ళు పెట్టుకుంటారు. బ్రీడర్స్ వచ్చేసి 3 to 5 kgs వెయిట్ కి సంబంధించి ఈ మెజర్మెంట్స్ ని తీసుకుంటాము. ఈ హ్యాపర్స్ ని మస్కిటో మెషర్స్ తో మనం క్లోజ్ చేస్తాము. ఎందుకు అంటే మిల్క్ కానీ ఎగ్స్ కానీ ఎస్కేప్ అవ్వకుండా, అంటే వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు అవి మనకి బయటకి పడిపోకుండా ఉండడానికి. ఇలా పెట్టడం వల్ల కూడా వాటర్ అనేది చాలా చక్కగా సర్క్యులేట్ అవడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ అనేవి ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి, పెరల్ లైక్ రౌండ్ గా ఉంటాయి. అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ అయితే ఒపాక్ గా వైటిష్ కలర్ లో ఉంటాయి. జనరల్ గా చూసారు కదా, ఇక్కడ మనం ఫస్ట్ పిక్చర్ లో హ్యాపర్స్ కనబడుతున్నాయి మనకి, హ్యాపర్స్. సో సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇమేజ్ వచ్చేసి ఇది చైనీస్ హ్యాచరీస్ అన్నమాట. ఈ చైనీస్ హ్యాచరీస్ లో అన్నిటికి సంబంధించి చూసారు కదా నెట్స్ ఉన్నాయి. ఈ బ్రూడర్స్ ని, స్పానర్స్ ని అనమాట అందులో పెట్టి వాటికి బ్రీడింగ్ కి సంబంధించి పర్టికులర్ ఎన్వైర్న్మెంట్ అంటే ఫేవరబుల్ ఎన్వైర్న్మెంట్ ని మనము కలిగిస్తాము. సో బ్రూడర్స్ అనేవి ఈ మిడిల్లో ఉంది కదా, ఈ మిడిల్ ట్యాంక్ లో ఉంచుతాము. అండ్ వేస్ట్ మెటీరియల్ అనేది రిమూవ్ అయిపోవడానికి ఇక్కడ పైప్స్ ఉన్నాయి. అండ్ వాటర్ కూడా మనకి సఫిషియంట్ వాటర్ కావాలి కాబట్టి వాటర్ కి సంబంధించి కూడా పైప్స్ ఉంటాయి. సో ఈ పైప్స్ వాటర్ అనేది సర్క్యులర్ మేనర్ లో రొటేట్ అవుతూ ఉంటుంది. సో జనరల్ గా రివర్స్ లో, లేక్స్ లో జరిగే ప్రాసెస్ ఏంటి అంటే వాటర్ అనేది సర్క్యులర్ మోషన్ లో మూవ్ అవుతూ ఉండడం, అది ఫేవరబుల్ కండిషన్ బ్రీడింగ్ కి. సో ఇక్కడ కూడా మన ఆర్టిఫిషియల్ గా సర్క్యులేట్ అవ్వడానికి, వాటర్ మూవ్మెంట్ సర్క్యులేట్ అవ్వడానికి ఈ విధంగా రౌండ్ చైనీస్ హ్యాచరీని యూజ్ చేస్తుంటాము. సో ఈ చైనీస్ హ్యాచరీలో మనకి పర్టికులర్ గా ఎగ్స్ రిలీజ్ అయిన తర్వాత కూడా మిల్క్ ని కూడా అవి గ్రాప్ చేసుకోవడానికి కూడా పైప్, ఎగ్స్ ని తీసుకోవడానికి అవుట్లెట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో వాటర్ ఉండడానికి ఇన్లెట్స్ ఉంటాయి, అవుట్లెట్స్ ఉంటాయి, అండ్ సర్క్యులర్ గా ఉంటాయి ఇవన్నీ కూడా. సో మనం ఆ ఎగ్స్ ని ఇక్కడ మనం ఫెర్టిలైజ్ అయిన ఎగ్స్ ని ఈ హ్యాపర్స్ లో ఉంచుతాము. బ్రీడింగ్ అయిన రిలీజ్ అయినటువంటి ఎగ్స్ ఆఫ్టర్ 24 hours తర్వాత అవి హ్యాచ్ అవుతాయి.
మొదటి స్టార్టింగ్ 3 days కూడా యోక్ని న్యూట్రిషన్గా తీసుకొని జీవిస్తాయి. మీరు కనుక ప్రాక్టికల్గా ఈ చైనీస్ హ్యాచరీని చూడాలి అనుకుంటే సిఫీ బలభద్రపురంలో ఉంది. అక్కడ ప్రెసెంట్ ఈ చైనీస్ హ్యాచరీ మోడల్ని యూజ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ని విజిట్ తీసుకెళ్ళినప్పుడు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడున్న స్టాఫ్ మెంబర్స్ కూడా. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద స్పానింగ్ ఆఫ్ ఫిష్. ఏ ఫ్యాక్టర్స్ ఫిష్ స్పానింగ్కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి? క్లైమేట్ 24 degrees Celsius to 31 degrees Celsius with cloudy days and rainy periods. Light drizzling following heavy rains is deal. In absence of rain, artificial showers are used. Flowing water is preferred. DO greater than 5 mg per liter. జనరల్గా ఫిషెస్ అనేవి మీకు ఆల్రెడీ చెప్పాను నేను. వాటికి న్యాచురల్ ఎన్వైరన్మెంట్ లాగా మనకి అనిపించడానికి మనము చైనీస్ మోడల్ హ్యాచ్ని యూజ్ చేసాము. అంటే రొటేట్ అవుతూ సర్క్యులేట్ అవుతూ ఉన్న ఎన్వైరన్మెంట్లో అయితే ఫిషెస్ అనేవి బ్రీడ్ చేస్తాయి. సో అప్పుడు టెంపరేచర్ కూడా 24 degrees Celsius to 31 degrees Celsius ఉండాలి. అండ్ డిఓ అంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉండాలి. ఎక్కువ అంటే ఎక్కువ అని కాదు, సో సఫిషియెంట్గా ఉండాలి. స్పానింగ్ చేసే 1 day ముందు నుంచి బ్రూడర్స్కి ఫీడింగ్ అనేది స్టాప్ చేసేస్తాము. Substitutes of fish pituitary gland. So other than pituitary gland extraction, we have 2 options. Here one is HCG, human chorionic gonadotropin. Second one is ovaprene, synthetic hormones. First, HCG, human chorionic gonadotropin. Successful spanning could be achieved by injection HCG alone, 630 to 660 IU, and also with HCG 250 microns plus 12 mg carb pituitary per kg body weight. ఇక్కడ మనకి పిట్యూటరీ ఎక్స్ట్రాక్షన్ లేకపోయినా కొరియోనిక్ గొనాడోట్రోపిన్ సొల్యూషన్స్ తీసుకొని మనకి ఇక్కడ ఇచ్చిన మెజర్మెంట్స్ బాడీ వెయిట్ని బట్టి మనం ఇక్కడ ఇస్తాము. Ovaprene. The rates of fertilization and hatching was generally higher in ovaprene treatment when compared to pituitary. The spanning response time was almost equal in both ovaprene and pituitary treatments. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఓవాప్రిమ్ యూజ్ చేయడం వల్ల ఫెర్టిలైజేషన్ అనేది సేమ్ పిట్యూటరీ గ్లాండ్ ఎక్స్ట్రాక్షన్ వల్ల కూడా ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. కాకపోతే ఫెర్టిలైజేషన్ అండ్ హ్యాచింగ్ రేట్స్ అనేవి ఓవాప్రిమ్ యూజ్ చేయడం వల్ల ఇంకా బాగుంటుంది. Doses of ovaprene. Based on the observations of present study, the dosage of ovaprene required for brood fish of various species is as follows. Katla 0.40 to 0.50 ml per kg, Rohu 0.30 to 0.40 ml per kg, Mrigal 0.25 to 0.30 mg per kg, Silver carp 0.50 to 0.70 ml per kg, Grass carp 0.50 to 0.70 ml per kg, Big head carp 0.50 ml per kg, Beta 0.50 ml per kg. So these dosages are different for species to species and based on the body weight also. Risk of induced breeding. At the time of giving injection, if they done some mistake like high dose or other injection giving position mistake, then fish may die. If water quality and factors which influence the spanning of fish is not proper rate, then organisms may not breed. సో మనకి ఇండ్యూస్ బ్రీడింగ్ చేస్తున్నప్పుడు మనకి 2 ఫ్యాక్టర్స్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏంటి అంటే డోసెస్ కరెక్ట్గా ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వకూడదు, తక్కువ ఇవ్వకూడదు. ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా ఫిష్ అనేది చనిపోతుంది. నెక్స్ట్ మనం ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పుకున్నాం కదా కొన్ని క్యారెక్టర్స్. సో ఆ నార్మల్ కండిషన్స్ని కనుక మనం ప్రొవైడ్ చేయలేకపోతే ఫిష్ అనేది బ్రీడింగ్ చేయదు. Conclusions. Fish hatchery operators should be trained on better brood fish management, hatchery management and nursery management to produce quality fish seed. Government or financial institutions should sponsor setting up of field laboratories for accessing and monitoring fish seed quality. Greater support as well as financial from government agencies needed for sustainable fish seed production.
ఫైనల్గా మనం గుడ్ క్వాలిటీ సీడ్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే ఎవరైతే హ్యాచరీస్ని యూజ్ చేస్తుంటారో సో వాళ్ళకి బ్రూడర్ ఫిష్ మేనేజ్మెంట్ అనేది తెలిసి ఉండాలి అండ్ టెక్నికల్ సపోర్ట్ ఉండాలి అండ్ గవర్నమెంట్ కూడా మనకి టెక్నికల్గా అండ్ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయగలిగితే మనం కూడా గుడ్ క్వాలిటీ సీడ్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాము. అండ్ మనకి ఎప్పటికప్పుడు కూడా గవర్నమెంట్ అనేది మానిటర్ చేస్తూ ఉండాలి ఫిష్ సీడ్ క్వాలిటీ ఎలా ఉంది, ఏమైనా చేంజెస్ చేయాలా, ఇంకేమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా అనేటువంటిని ఆలోచిస్తుంది. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా ఇప్పటివరకు మీరు చూడకుండా ఉన్నట్లయితే ఒకసారి విజిట్ చేయండి. అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, ప్రీవియస్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ తెలుగులో అంటే సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళ రిక్వెస్ట్ మేరకు తెలుగులో కూడా చేయడం జరుగుతుంది వీడియోస్ అనేవి.